యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు. యెషయా 66:12. ప్రైజ్ జీసస్. ఈరోజు November 3rd, మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప, సమృద్ధి, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఉదయకాలం అది ప్రేయర్లో ఏకీపిస్తున్న బిడ్డ, నది వలె సమాధానం నీ ఎద్దుకు ప్రవహించునుగాక. దేవునితో నీకు సమాధానం ఏర్పడునుగాక. అలాగే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండి ఫ్యామిలీలో నా ఇతరుల మధ్యలో క్లాషెస్ వచ్చినాయా, దేవుడు నీకు సమాధానం అనుగ్రహించి మీ వారితో నీకు, మీ కన్సర్న్ పర్సన్తో మీకు సమాధానం, మళ్ళీ తిరిగి రిలేషన్, తెగిపోయిన బంధం ఏర్పడునుగాక. ఆమేన్. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు, ఎప్పుడైనా సరే లోతుగా అంటే డౌన్ ప్లేసుల్లో నీళ్లు పారతీయట, కానీ ఒడ్డున పొర్లిపారే జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని డ్రా చేస్తాను. వావ్, ఇది అసలు క్వైట్ ఆపోజిట్ అనమాట. కానీ ఒడ్డున పొర్లి పారతాయంట. అలాగున అసలు అవకాశం లేదు. ఎలా ఈ దీవెన అని ఆశ్చర్యపోయేంతగా దేవుడు కృపనిచ్చి నిన్ను అనేకులు చంకనెత్తుకుని మోస్తారట. అంటే అంత కనపరుస్తారు, పైన పెడతారు. అలాంటి దీవెన దేవుడు మన విషయాలు కృప తెరిచి, ఈ పరిచయ విషయాలు కృప తెరిచి ప్రతి ఒక్క బిడ్డ పట్ల అద్భుత కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఆమేన్. సమాధానం లేక అలడిపోతున్నావా? సమాధానం నీకు కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతున్నావా? ఇటు ఆత్మీయ ఐశ్వర్యం, అలాగే ఆర్థిక సంబంధమైన ఐశ్వర్యం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆశ్చర్యకరుడా, ఈ ఉదయకాల సమయమందు ఈ వాక్యం వాగ్దానంగా మార్చి మా జీవితంలో ఎదురు జరగాల. సమాధానం లేని బిడ్డలకు సమాధానం ఇవ్వండి, నెమ్మది లేని బిడ్డలకు నెమ్మదిని ఇవ్వండి, విడిపోయిన కుటుంబాలు కట్టండి. ఎవరికైతే ఫ్యామిలీలో అయినా డిస్టర్బెన్స్ ఉండి ఎదుటి వారితో ఒకే ఇంట్లో ఉన్న పీస్ ఆఫ్ మైండ్ లేదు, భార్య భర్తల మధ్యలో కానీ, పేరెంట్స్ బిడ్డల మధ్యలో కానీ, అత్తాకోళ్ళ మధ్యలో కానీ, అన్నా చెల్లి మధ్యలో కానీ, వారందరి జీవితాల్లో సమాధానం దయచేయండి. చీకటి తొలగించండి, అపవాది క్రియలు లయపరచండి. నీకు విరుద్ధకమైన ఏ శక్తి ఎక్కడ పనిచేయదు. అలాగే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. అయా అద్భుత రీతిలో బ్లెస్ చేయండి. అనవసరమైన ఖర్చులు, అలాగే మెడికల్ ఖర్చులు ఇవన్నీ తీసేసి సంపూర్ణంగా స్వస్థత, ఆరోగ్యం, క్షేమాన్ని ఇవ్వండి. నాయన, వడ్డీలు తెచ్చిన వాళ్ళు, అప్పులు తెచ్చిన వాళ్ళు వాటి నుంచి విడిపించి బ్రేక్ త్రూ ఇచ్చి జనముల ఐశ్వర్యం ఒడ్డు మీద పారేటువంటి నీటి వలె వస్తున్నావు. అలాగున కృప చూపించి ఈ గొప్ప కార్యములు చేయండి. మీ దీవెన తోడే ఉంచండి. నీకు విరోధకరమైన ఏ శక్తి ఇక్కడ పనిచేయనివ్వద్దు. మంచి జాబ్ వచ్చునుగాక, ప్రమోషన్స్ వచ్చునుగాక, హైక్స్ వచ్చునుగాక. దీవెన దయచేయండి. విద్యార్థులను దీవించండి, యవనస్తులు దీవించండి, పెద్దలను దీవించండి, బిజినెస్ పీపుల్ దీవించండి. ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి, పనులు ఇవ్వండి, వర్క్స్ ఇవ్వండి. అయినా వర్క్స్ లేక, కాంట్రాక్ట్స్ లేక, ప్రాజెక్టులు లేక ఎంతోమంది బిడ్డలు సఫర్ అవుతున్నారు, జాబులు లేక సఫర్ అవుతున్నారు. వారందరి విషయాలు కృప తెరవండి. గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఆ విషయాలు కృప చూపించండి. రావాల్సిన బిల్స్ రావాలి, రావాల్సిన పేమెంట్స్ రావాలి, శాలరీస్ రావాలి, కృప చూపించండి. ఎవరు బలహీనం స్వస్థపరచండి. ఏ శ్రమల ప్రతి బలహీనతను గద్దిస్తున్నాను, మీరే గద్దించి స్వస్థపరిచి విడుదలిచ్చి కృప చూపించండి. బ్రేక్ త్రూ ఇవ్వండి. యేసు నామములో ఆశ్చర్యమైన నీ కృపగల కార్యం జరిగించి మహిమ తెచ్చుకోనండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎక్కడ పనిచేయని ఒక కృపాక్షేమాలే మన బిడ్డలకు తోడగించి, ఆయన మీ బిడ్డలకు తోడింది దీవెన దయచేయండి. ఆశీర్వాదంతో నింపండి. సాతానికి లయపరచండి. యేసు నామములో ప్రతి విరుద్ధకరమైన శక్తిని కూడా లయపరచండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచేయండి. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, సమాధానం పొందాలా, ఆశ్చర్యకార్యాలు జరిగించి ఈరోజు ప్రయాణాల్లో, పనులు అన్నిటితో తోడండి. కృప చూపించి కూడా హెల్త్ ఇవ్వమని, క్షేమాన్ని, సమాధానం ఇవ్వమని, జయముని ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, నేను ధర్మందు వేలాది మందిని ప్రభు నడిపించారు. సమస్తమైన ప్రభుకి చిలునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.